బైక్ ప్రయాణంలో తల పగిలి చనిపోయిన భయ్య సన్నీ యాదవ్ ఎలా ఫీల్ అవుతున్నారండి మీరు? బాధగా ఉందా? అయ్యో మంచి మోటో వ్లాగర్ చనిపోయాడు అనేసి అంతేనా ఫీల్ అవుతున్నారు కదా, బాధపడుతున్నారు కదా. మరి గడిచిన 4 సంవత్సరాలుగా మనోడు పిచ్చి పిచ్చి బెట్టింగ్ యాప్లు, పిచ్చి పిచ్చి ట్రేడింగ్ యాప్లు, లోన్ యాప్లు, అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసిన ప్రతి యాప్ని ప్రమోట్ చేయడమే కాకుండా అవి లింక్ నొక్కితే 500 రూపాయలు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి మరీ చేశారండి. ఎన్నో మంది ప్రాణాలు పోయాయి కదా. మరి వాళ్ళందరూ ఫ్యామిలీలు ఎలా ఫీల్ అవుతారండి? వీడిని ఎవరు చేయమన్నారండి? దేనికోసం చేస్తున్నారు చెప్పండి? దేనికోసం ఇన్ని గత 4 సంవత్సరాలుగా చేస్తున్నారు. ఇప్పుడు ఒక విషయం చెప్పండి, నాకు తెలియగలుగుతాను. సమాజంలో దొంగని దొంగ అంటే మీకెందుకు కాలుతుంది? ఎందుకు తప్పు అంటారు? సమాజంలో ఒక దొంగ ఉన్నాడు, వాడిని దొంగ నా కొడుకు అని చెప్పడం తప్ప. ఇప్పుడు మోడీ తాతగారే మన మోడీ గారే చెప్పాడు బ్యాన్ చేసాము అని చెప్పి. ఆర్టికల్స్ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ చేయకూడదు అని చెప్పి క్లియర్గా ఇన్స్ట్రక్షన్ పాస్ చేసి జీవో కూడా పాస్ చేశారు. వీరు రోజు ఇన్స్టాగ్రామ్లో 3 బెట్లు వేస్తారు, రోజు టెలిగ్రామ్ గ్రూప్లో 3 బెట్లు వేస్తారు, రోజు ఆ బెట్టింగ్ వేసిన వాళ్ళకి 500 రూపాయలు ఇస్తారు. ఎవరు అడిగారండి వీడిని ఇవ్వడానికి? అది తప్పని చెప్పండి. ఇప్పుడు ఈ అబ్బాయికి నాకు గొడవ ఏం లేదండి. గొడవ అసలు ఈ అబ్బాయి చేసిన 100 తప్పులు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆ తప్పులన్నీ విన్నాక మీరే ఒక కమెంట్ ఏదో చేయండి. ఇప్పుడు ఫస్ట్ రీసెంట్గా ఎందుకు ఆర్గ్యుమెంట్ వచ్చిందంటే, ఈ అబ్బాయి అమెరికా వెళ్ళాడు అని చెప్పి రీల్ చేశాడు. దగ్గర ఒక 5 కోట్ల మంది చూశారు. ఏం చెప్పాడు ఆ రీల్లోని? నేను ఇండియా నుంచి అమెరికాకి బండి మీద పోయినా, అందరూ ఫ్లైట్లో పోతారు, షిప్లో పోతారు, కానీ నేను బండి మీద పోయినా అన్నాడు. ఎప్పుడు వెళ్ళారా అని చూశాను వీడియో. ఆ రోజు వీడియో చూస్తే ఫ్లైట్లోనే ఉంది, వీడు కూడా ఫ్లైట్లోనే వెళ్ళాడు, బండి షిప్లో వెళ్ళింది. అది చెప్పాను, తప్పేముంది అందులో? బండిని షిప్లో పంపించావు, నువ్వు ఫ్లైట్లో వెళ్ళావు, తప్పేముంది? ఏషియాలో 3 దేశాలు తిరిగావు, సౌత్ అమెరికాలో 3 దేశాలు తిరిగావు, ఆస్ట్రేలియా తిరిగావు. ఇవన్నీ కలిపి అమెరికాకి దీనికి సంబంధం పెడతావేంటి? పిచ్చా ఏంటి? అరే ట్రావెలింగ్ అండ్ టూరిజంలో మాస్టర్స్ చేశాను రా, నాకు తెలుసురా. నువ్వు అదేంటి వాడెవరో తిట్టడం ఏంటి? నాకు అసలు ఏంటి బ్రో, తమిళని పెళ్లి చేసుకున్నావు అంటావేంటి? నాకు అర్థం లేదు. తమిళని పెళ్లి చేసుకున్నావు, ఒక అబ్బాయిని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? అయినా ఇప్పుడు నీకే ఆదాయం లేదు, యూట్యూబ్లో వీడియోస్ లేవు, అబ్బాయికి రూపాయి ఆదాయం లేదు, వాడిని తిప్పుతావేంటి? నాకు తెలియకూరుతాను. ఒక తమిళ అబ్బాయిని నీతో పాటు తిప్పుకోవాల్సిన అవసరం ఏంటి? ఒక అబ్బాయి ఏమైనా మారిపోయినావా ఏంది? ఏమైనా సంబంధాలు ఏమైనా ఉన్నాయా ఏంది? వాడితో తిరుగుతావేంటి? నీకు రికార్డు తెలుగుడికి కావాలా, వాడికి కావాలా? వాడి దగ్గర రూపాయి లేదు, వాడికి మదుపు పెట్టుకొని నీ బండినే షిప్పింగ్ చేయడానికి డబ్బులు అవుతాయంటే వాడి బండిని షిప్పింగ్ చేసి వాడికి ఫ్లైట్ టికెట్లు కొని వాడికి హోటల్ రూములు తీసి అంత అవసరం ఏంటి? సోలోగా చేయలేవా? అరే అమ్మాయిలు తిరుగుతున్న సైకిల్ మీద వెళ్తున్నారబ్బా అమెరికాకి. 100 మంది వెళ్ళారు. యూట్యూబ్ చేయి, అభిషేక్ శర్మ కొట్టు వస్తుంది. ఇండియా నుంచి వెళ్ళాడు, 45,000 కిలోమీటర్లు సైకిల్ తొక్కినాడు. పాపం ఎవరికీ తెలియదు, సైకిల్ తొక్కినోడు గురించి ఎవరికీ తెలియదు. సైకిల్ తొక్కడం కష్టమా, బండి మీద వెళ్ళడం పోను ఓకే కష్టమే, నేను కాదన్నా. ఎవరి కష్టం, నేను నడుచుకుంటూ వెళ్తాను చాలా దేశాలు, లిఫ్ట్లో అడుక్కుంటూ నడుచుకుంటున్నాను, అది వదిలేసా పక్కన పెట్టి. ఈ అబ్బాయికి నాకు గొడవ అయితే ఇది ఇప్పుడు రీసెంట్గా అయితే ఇలా స్టార్ట్ అయింది. ఏది రోస్టింగ్ చేశాను సరదాగా, తెలంగాణ యాస్లో అట్టుంటుంది ఇట్టుంటుంది అని ఫన్. ఒక వీడియోకే అబ్బాయి పిచ్చెక్కిపోతున్నాడు, ఫైర్ అయిపోతున్నాడు. అరే నాకు తెలియక నా మీద 10,000 మీమ్స్ ఉన్నాయి. దగ్గర ఒక 100 ఛానల్ రోస్ట్ చేశారు. నేను ఎవరికైనా ఏమైనా అన్నానా? ఏమైనా కాపీరైట్ స్ట్రైకులు పంపించడం కానీ ఏమైనా తిట్టానా? నా కమ్యూనిటీలో వేసాను, సరదాగా ఎవర్రా మీరంతా అని పెడతాను. అది ఫ్రెండ్షిప్ అంటే అలా ఉండాలి, ఎంకరేజ్మెంట్. వాడు తప్పు నువ్వు ఉన్నమాట అంటే ఉలికెక్కువ వస్తుంది. మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. జస్ట్ ఈస్ ఫన్ బ్రో, ఎంజాయ్ చేయాలి. ఆ ఫన్ని ఎంజాయ్ నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక రోగం, నవ్వకపోవడం ఒక రోగం. నేను చాలామందిని నవ్వించాను, దానికి నువ్వు ఫీల్ అవుతావు ఏంటి నాకు తెలియదు. టేక్ ఇట్ ఈజీగా తీసుకోవాలి. అమెరికాకి ఏమైనా రోడ్డు ఉందా? అందరూ నాంబేషనాగాలు అనుకుంటున్నావా? తెలుగు వాళ్ళు ఏంటి చదువుకున్నారు బ్రో? అమెరికాకి రోడ్డు మీద వెళ్ళినా, నడుచుకుంటూ వెళ్ళినా ఏంటి ఇది చిన్నపిల్లల ఆట. ఈ అబ్బాయి చేసిన తప్పులు చెప్తాను, జాగ్రత్తగా వినండి. కరెక్ట్గా 3 సంవత్సరాల క్రితం, అంటే 4 ఇయర్స్ బ్యాక్ కరెక్ట్గా 4 సంవత్సరాల క్రితం నాకు 40,000 సబ్స్క్రైబర్స్ ఉండేవారు. ఈ అబ్బాయికి 6,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 6 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ అబ్బాయి చేసేది మోటో వ్లాగింగ్ అంటే బైక్ ఇష్టపడే వాళ్ళందరూ కాలేజ్ స్టూడెంట్స్, 10th క్లాస్ పోరలే ఉంటారు, చిన్నపిల్లలే ఉంటారు. వీడి ఫాలోవర్స్ అంతా వాళ్ళే అనమాట. సో వీడేం చెప్పాడంటే, ఆ వీడియోలో నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను చూడండి,
అమ్మకి గాజులు కొన్నాను. అమ్మకి గాజులు కొన్నాను. ఏది బెట్టింగ్ యాప్లో చేసి బెట్టింగ్ యాప్లో సైనప్ అయ్యి అమ్మకి గాజులు కొన్నాను. నాన్నకి కారు కొన్నాను. తమ్ముడికి బైక్ కొన్నాను. ఇంట్లో అప్పులన్నీ తీర్చేశాను. మీరు కూడా సైనప్ అవ్వండి, సైనప్ అయితే 500 ఇస్తాను అన్నారు. నాకు కోపం వచ్చింది. ఇన్స్టాగ్రామ్లో పెట్టిన చూడడానికి కావస్తే ప్రూఫ్ ఉంటుంది. నాకు కోపం వచ్చింది. తప్పు కదా, అది తప్పు కదా. నా ఛానల్ పోతుందని తెలిసిన 40,000 ఉన్నారు అప్పుడు. ఒక తప్పు అని చెప్పాను. తప్పు అప్పుడు గొడవ స్టార్ట్ అయింది. 4 years క్రితం ఆ గొడవ స్టార్ట్ అయింది. ఏమండి తప్పు అని చెప్పడం తప్ప? ఇప్పుడు బాబాలందరూ బురిడి బాబాలందరూ మోసం చేస్తుంటారు. నిమ్మకాయల్లోంచి రక్తం తీయడం, కోడిగుడ్డు, విభూతులు చేస్తారు. జ్ఞాన విజ్ఞాన వేదిక అనేది దేవుణ్ణి నమ్మరు కొన్ని నాస్తికులు. వాళ్ళు చెప్తారు వాళ్ళు చేసేది మోసం అని. అంత మాత్రాన వీడు చెడ్డోడు అయిపోతాడా? వీరి బాధ్యత చెప్పడం. అలాగే నా బాధ్యత ఒక చదువుకున్నవాడిగా వాడు చెప్పింది తప్పు, యువత భవిష్యత్తు పోతుంది అని చెప్పాను. తప్పేముంది అందులో? అప్పుడు గొడవ స్టార్ట్ అయింది. ఇంకా అక్కడి నుంచి అబ్బాయి నా మీద నెగిటివిటీ పెట్టేసుకున్నాడు, వీడు చెడ్డోడు అనేసి. అరే ఎలా అవుతుందిరా? జనం శ్రేయస్సు కోసం ఇప్పుడు వచ్చి అరే నాకేమైనా తక్కువ ప్రమోషన్లా? అసలు నమ్మరు రా బాబు, మీ అందరికన్నా ఎక్కువ టాప్ ప్రమోషన్స్ రా బాబు. ఎన్ఆర్ఐస్ ఉన్నారు. అసలు హైయెస్ట్ వ్యూ పెయిడ్షిప్ రా నాది. నాకు నెలకే 30 లక్షలు యూట్యూబ్ నుంచి వస్తుందిరా. నాకు ప్రమోషన్స్ ఎంత వస్తాయో తెలుసా నీకు? మీకు షార్ట్స్ మీవి చిన్న షార్ట్స్, నాది ఫుల్ వీడియోలు రా. 1 billion వ్యూస్ ఉన్నాయి రా బాబు. 200 వీడియోలు 1 million ఉన్నాయి. ఒక్కొక్క వీడియో పెయిడ్ ప్రమోషన్ ఎంత ఉంటుందో తెలుసా నాది వాల్యూ? నేను తిరిగేమేమైనా కరియాపాక దేశాలు 125 దేశాలు, 7 ఖండాలు, 7 ప్రపంచంతో హైయెస్ట్ పెయిడ్ టాప్ కంపెనీస్. నేను ఎందుకు ప్రమోట్ చేయను అంటే జనం నాశనం అవుతారని చేయను అంతే. నాకేం డబ్బులు వద్దా? మా అమ్మ ఇల్లు కొట్టుకోవాలని ఉంటుంది, కారు కొనుక్కోవాలని ఉంటుంది, బండి కొనుక్కోవాలని ఉంటుంది. మా అమ్మ తినేస్తుంది ఇక నాకు కొనురాని. మీరు అడుక్కొని సావండి, కానీ నేనేం ప్రమోషన్ చేయను, నేనేం కొను. యూట్యూబ్లో ఏది వచ్చిందో అదే మీది, మిగతాది నాది కాదని చెప్తాను. సో కంటెంట్ ద్వారా డబ్బులు సంపాదించిందని నిరూపించాను కదా. 5 కోట్లు యూట్యూబ్లో వచ్చాయని చూపించి వీడియో చేసి అందరిని ఎంకరేజ్ చేశాను కదా. కంటెంట్ ఈజ్ కింగ్ అని చూపించాను కదా. ఈ ఎదముండా ప్రమోషన్ ప్రతి వీడియో ఓపెన్ చేయ ప్రమోషన్లు. బెట్టింగు, ట్రేడింగు, లోన్ యాప్లు. లేదు అంటే అదేది ల్యాప్టాప్ షాప్ ఓపెన్ చేశాను, మొబైల్ షాప్ ఓపెన్ చేశాను, ఫోన్ షాప్ ఓపెన్ చేశాను. ఇది కొనుక్కోండి, అది కొనుక్కోండి. నువ్వు కంటెంట్ ఎక్కడ చేసావు చెప్పు? వేర్ ఈజ్ కంటెంట్? ఏ వీడియో ఓపెన్ చేసినా అది కొనుక్కోండి, ఇది కొనుక్కోండి. నిజం చెప్తున్నాను బ్రో. తప్పు. ఇప్పుడు అప్పుడు స్టార్ట్ అయింది గొడవ. ఏది 4 years క్రితం. ఇంకా అక్కడి నుంచి మనోడు నన్ను చేసేసాడు. తప్పు అని చెప్తే తప్పు. సమాజంలో మీ అందరూ తెలుసు కదా. తప్పు అని చెప్తే చాలు ఇంకా వాళ్ళని ఎదవల కింద చూస్తారు. నేను వదిలేశాను, నేను చేశాను, నా పని నేను చేసుకుంటాను. తప్పు ఎప్పుడు బెట్టింగ్ యాప్లు చేసినా ఆ జోలికి వెళ్ళకండి, మీరు జీవితాలు పోతే. ఎన్నో మంది చేస్తున్నారు. మా రిలేషన్లోనే నీ వీడియోలు నొక్కి పోయిన వాళ్ళు ఉన్నారు. మేడ మీద నుంచి దూకే చచ్చిపోయిన వాళ్ళు ఇన్ని మంది ఉన్నారు. వాళ్ళందరి పాపం నీకు తగులుతుందిగా. ఇప్పుడు కర్మే కదా. నమ్ముతావు కర్మసింద. నువ్వు దేవుడికి వెళ్ళి దండం పెట్టేసుకొని కొబ్బరికాయ కొట్టేస్తే పాపం పోతుందా? పాపం చేయడం ఎందుకు, దేవుడి దగ్గరికి వెళ్ళడం ఎందుకు నాకు తెలియకూడతాను. మనం చేసేది ట్రావెలింగ్ బ్రో. పంచభూతాలు సహకరించాలి. ఇంట్లో కూర్చొని సొల్లు కొబ్బరి చెప్పేది కాదు. ట్రావెలింగ్ అంటే అసలు హానెస్ట్గా చేయాలి. 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. హాస్టల్లో ఉన్నాను. ఇది 800 రూపాయల హాస్టల్ చెప్తున్నాను ఎగ్జాంపుల్కి. మనం హ్యాపీగా చేయాలి బ్రో. ప్రపంచానికి మనం ఆదర్శం. నీకు 40 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు, నాకు 50 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. మనం వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్ అంటే ప్రభావితం చేసే వ్యక్తి. వాడు చేసే గుణగణాలు వాళ్ళు ఫాలో అవుతారు, రోల్ మోడల్గా తీసుకుంటారు. నువ్వేం చేస్తున్నావు రోల్ మోడల్గానే? బెట్టింగ్ యాప్లు చేసుడు, ట్రేడింగ్ యాప్లు చేసుడు, అది కొనుక్కోండి, ఇది కొనుక్కోండి, గివ్ అవే వేస్తాను. నిన్ను ఎవరు అడిగిండు గివ్ అవే ఇవ్వమని? ఐఫోన్లు. నీ దగ్గరే డబ్బులు లేవంటున్నావు. నీకు డబ్బులు లేవంటున్నావు. డబ్బులు లేనప్పుడు ఆ బెట్టింగ్ యాప్లు చేసుకొని ఆడుకోవచ్చుగా. మీ అమ్మకో ఫోను, మీ అయ్యకో ఫోను, మీ తమ్ముడికో ఫోను, మీ చుట్టాలకో ఫోను, మొత్తం కాందాన్ అంతా ఇచ్చేసి ఆ బెట్టింగ్ యాప్లు ఆడుకోవచ్చుగా, డబ్బులు సంపాదించుకోవచ్చుగా. మళ్ళీ డబ్బులు లేవని ఏడుస్తావేంటి? నాకు తెలియకూడతానా? ఈ గివ్ అవేలు ఫోన్లు, ఐఫోన్లు ఇస్తావు. అంత బలిసినాదా? అంబానీ ఫ్యామిలీ ఏంది గివ్ అవేలు ఇస్తాను, లైకులు కొట్టుండి ఫోన్. నీకు ఆ లైకులు, ఆ కమెంట్లు, అవి నువ్వేదో ఇస్తానంటే చేస్తున్నారు. నువ్వు ఇవ్వనా ఆపే? చూడు, పేరుకే సబ్స్క్రైబర్స్, వ్యూస్ ఏమైనా ఉన్నాయా నీకు? పేరుకి మాత్రమే సబ్స్క్రైబర్స్, వ్యూస్ ఏమైనా ఉన్నాయా చెప్పు? అరే కంటెంట్ చేయరా. ఎన్నో మంది మోటో వ్లాగర్స్ చేద్దామని వచ్చారు, వాళ్ళందరినీ శంఖనాకించేసినాడు. కంపెనీ పెట్టుకుంటాడు. ఒక కంపెనీ ఉందండి వీడికి, ఒక కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీలో కుక్కలక్క డబ్బులు పడిస్తే వాళ్ళ పని. ఈ మొత్తం మోటో వ్లాగర్లో కమ్యూనిటీ అంతా పోయింది. ఎవ్వడు లేడు, అందరూ శంఖనాకి. ఒక 100 మంది ఉండేటోళ్ళు అప్పుడు. అందరినీ శంఖనాకించి అయ్యగారు ఒక్కలే ఉన్నారు. ఆ కంపెనీ వీడు. మళ్ళీ ఇప్పుడు ఏమైనా ట్రావెలింగ్ చేస్తాడంటే ఎప్పుడు బెట్టింగ్ యాప్లు, ట్రేడింగ్ యాప్లు.
అరే మోనోపోలో అయిపోతుందని 3 నెలలు ఆపినాను రా ఛానల్ని. నాకేమి నెలకు 30 లక్షలు వస్తున్నాయి, ప్రతి వీడియో 2 మిలియన్ 1 మిలియన్ వెళ్తుంటే ఆపేశాను 3 నెలలు. తోటి యూట్యూబర్లు కూడా ముందుకు రావాలని చెప్పి రోజు వీడియో పెట్టే స్టామినా ఉంది. అయినా మోనోపోలో అయిపోకూడదు. మనమే కాదు వాళ్ళు ఎదగాలి. చాలు మనకు వచ్చిన డబ్బులు చాలు, బ్యాంక్ బ్యాలెన్స్లు నిండిపోయి చాలు యూట్యూబ్ ద్వారా. మిగతా వాళ్ళు కూడా రావాలని ఎన్నో మంది యూట్యూబర్లను ఎంకరేజ్ చేస్తాను. ఎన్నో మందికి సామాన్లు కొని ఇచ్చినాను రా. ఎన్నో మంది యూట్యూబర్లకి సామాన్లు, గోప్రోలు, డ్రోన్లు కొనేసి ఇచ్చాను. వెళ్ళి అడుగు వాళ్ళని ఇచ్చానో లేదో అనేసి. తోటి యూట్యూబర్లు మనం ఎదిగిపోవడం కాదు, వాళ్ళని ఎదగనివ్వాలి, వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి, సజెషన్స్ ఇవ్వాలి. వాడు ఎదిగితే ఆ పుణ్యం నీకు కాస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు చేసిన మనకు తెలుగులో ఒక సామెత ఉంది, పిల్లల తల్లిదండ్రులు చేసిన పుణ్యం పిల్లలకి కాస్తుంది అంటారు. అంటే తల్లిదండ్రులు ఏమైనా మంచి పనులు చేస్తే పిల్లలు బాగా పుడతారు, మంచి పిల్లలు వస్తారని. మీ తల్లిదండ్రులు మంచి పనులు చేశారు, నువ్వు వచ్చినావు, కానీ నువ్వు చేసావని ఏదో పనులే. సోలో రైడ్ అన్నావు, ఒక 10 లిమ్కా బుక్ ఆఫ్ ఇండియా అన్నావు, అవన్నీ కొన్నివే. అందులో ఒక అమ్మాయి ఉంటుంది తెలుసు కదా, ఆ అమ్మాయి అయితే నాకే వచ్చి తగిలింది. మా సన్నాన్నతో కొంచెం అబ్బాయితోని నాకు సెటిల్మెంట్ చేయండి, ఒక 1 కోటి రూపాయలు ఇప్పించండి, నన్ను వాడుకొని వదిలేశాడు అనేసి చెప్పొచ్చు. తీయమంటావు అమ్మాయి ఫోటోలు, ఆ వీడియోలు. ఇప్పుడు నీకు కావాలి, చరిత్ర కావాలంటే చెప్తాను, మీ ఇష్టం. నీకు ఏదైనా కావాలంటే ఇప్పుడు నాది వదిలేయండి. ఆ అమ్మాయి సెటిల్మెంట్ ఆ తర్వాత పక్కన పెట్టండి. హైయెస్ట్ కామెడీ ఏంటంటే లేపుకుపోయినాడు ఆ కడప పోలీస్ ఆఫీసర్ ఫ్యామిలీ అనమాట. ఈ పోలీస్ ఆఫీసర్ ఫ్యామిలీతో కడపతో ఈడు ఎందుకు సంబంధం పెట్టుకున్నాడంటే, అయ్యగారు ఎఫ్ఐఆర్ కేసు ఉంది. ఆ ఎఫ్ఐఆర్ కేసు ఉండడం వల్ల మనోడికి పాస్పోర్ట్ రాలేదు. అదేం జరిగింది అంటే, ఎఫ్ఐఆర్ కేసు ఎలాగుందంటే, వీళ్ళ చిన్న ఆయనకి ల్యాండ్ తగాదాల్లోని బుర్ర ఎరగొట్టేశాడు. అంటే రాయితో కొట్టేశాడు వీడు, మన సన్నన్న కొట్టేస్తే వాళ్ళ చిన్న ఆయన పోలీస్ కేసు పెట్టి వీడి మీద కేసు అలాగే ఉండాలి, వీడి జీవితం నాశనం అవ్వాలని చెప్పి కేసు వేసేసారు. సో ఆ కేసు తీయించుకోవడం కోసం నానా సంకలనాకి అబ్బో చాలా చేశాడు అయ్యగారు. సో అప్పుడు ఈ పోలీస్ ఫ్యామిలీతో పరిచయం పెంచుకొని తల్లిని కూతుర్ని ఇద్దరిని లేపుకెళ్ళిపోయాడు అస్సాం పోతే నా దగ్గరికి వచ్చింది పంచాయతీ. అంటే నా పంచాయతీ అంటే వాడికి ఎగ్నెస్ట్ మామూలుగా ఈ బెట్టింగ్ యాప్లు చేస్తారు కదా, మీరు చెయ్యని వీడియో అంటే ఇంకా చేయడానికి రెడీ అవుతుంటే వాళ్ళు అన్నారు, నీకు వాడికి గొడవ ఉంటే నువ్వు చూసుకో, అంతేగాని ఒక ఆడపిల్ల బతుకు కనుక బయటకు వచ్చిందంటే మా ఫ్యామిలీ చాలా పెద్దది కడపలోని, నువ్వు ఉండవు ఆడు ఉండవు అని వార్నింగ్ ఇచ్చారు వాళ్ళ తాలూకా. ఇంకా ఎందుకులే బాబు, ఎందుకులే మనకెందుకు ఈ పంచాయతీ అని చెప్పి వదిలేసాను. కావాలంటే చేస్తాను, తీసి వీడియో చేయమంటే చేస్తాను, ఆ పాప వదిలేసే. ఫ్యామిలీ మొత్తం అంతా బతుకంతా ఉంటుంది. అయినా నీకు మంచి నేను నీ జోలికి వచ్చాను అంటే మంచి ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ ఈయన పట్టుకున్నాడు అంటే ఆ జీవితం సంకనాకపోతేనే పట్టుకుంటాడు. నీ మంచి కోసమే చెప్తున్నాను. ఇప్పుడు నేనేం చేయలేదు కదా, తప్పు చెప్పట్లేదుగా. అడుగు, మీ తమ్ముళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు, పెద్ద పెద్ద యూట్యూబర్లు ఉన్నారు, వెళ్ళి అడుగు. మా భవిష్యత్తు ఏమైంది అంటే అది చేసిండు, అన్న చేసిండు అనేసి ఉంటుంది. తప్పులు చేయడం ఎందుకురా, మంచిగా బతకలేవా? దేవుడిచ్చిన వరం రా బాబు. సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు, తారలు అవ్వడం అంటే అంత ఈజీ కాదు. అది మంచిగా బతుకురా అంటే ఊకన్నా ఇప్పుడు బెట్టింగ్ యాప్లు ఉన్నాయి, ట్రేడింగ్ యాప్లు ఉన్నాయి, అవలాగాలను చేస్తుంది జనాలు అంటే అలా అవుతుందిరా. మేము ఉన్నావా లేదా? అరే నువ్వు తిట్టుడు, ఆడెవడు రా తమిళ అబ్బాయి తిట్టడానికి నన్ను? ఆడెవడు రాడు. ఆయన నిన్ను తిడితే వాడెందుకు రా రెచ్చిపోతుండు? సంబంధాలు ఏమైనా ఉన్నాయా అబ్బాయితో? చేసిండ్రా ఏమైనా? ఒకే మంచం ఒకే కంచం అలవాటు అయిపోయినదా ఏంది ఇన్ని రోజులు ట్రావెలింగ్ చేసి? అయ్యా ముచ్చటగా మంచి పనులు చేయండి రా, యూట్యూబ్లో మంచిగా వీడియోలు చేయండి రా, కంటెంట్ తిరుగురా. అంటే అమెరికా పోయినా అమెరికా నడుచుకో షిప్లో కనబడి షిప్పింగ్ చేసిన సముద్రం రోడ్డే లేదు. ఎక్కడి నుంచి వెళ్ళినావురా? వీడియోలు చూపించినాను కదరా క్లియర్గా. ఉన్నమాట అంటే ఉలికెక్కువ ఎందుకురా? ఏదో రోస్టింగ్ చేసాము ఒక వీడియోకి, ఆ రోస్టింగ్ చేసిన వాళ్ళ ఊడుకో, అది తల్లి పోచమ్మ గుడి తొడకొట్టినావు అనుకో నీకే ఎండ్ ఆఫ్ ద డే జీరో చేసిపోతా. నువ్వు ట్రావెలింగ్ చేయలేవు. ఇదిగో మళ్ళీ చెప్తున్నా, నాంబిషానా తొడాషానా కాదు, మళ్ళీ జాగ్రత్తగా విను. నీ టైం బాగోకపోతేనే నీ దగ్గరికి నేను వచ్చానంటే నీ టైం బాగోలేదని అర్థం చేసుకో. లాగినావు అంటే మొత్తం మషాయి అయిపోద్ది. నువ్వు ట్రావెలింగ్ చేయలేవు. బండి నడుపుతున్నప్పుడల్లా నేను అన్నవే గుర్తొస్తే గుద్దేస్తూ బుర్ర ఇరిపోతుంది. నేను అన్నమాట నిజమవుతుంది. మళ్ళీ తర్వాత నీ ఫ్యామిలీ ఫీల్ అవుతారు. గుర్తుపెట్టుకో, మళ్ళా మామూలుగా ఉండదు మరి. అరే నిబ్బాగా నీ దగ్గర ఉన్నదంతా ఎవర్రా? ఆ చిన్న 10th క్లాస్ ఇంటర్మీడియట్ పోరలు అంతే. అది కమెంట్లు చేయడానికి తప్ప
ఈవెన్ నీ వీడియోకి యాడ్స్ కూడా చూడరు, వాళ్ళు స్కిప్ చేసేస్తారు డేటా అయిపోతుందని. అంత అంత అవలాగా బ్యాచ్ అది అంతానా. ఎవడో హానెస్ట్గా ఒక ఎన్ఆర్ఐ ఇప్పుడు కంటెంట్ ఈజ్ కింగ్, గుర్తుపెట్టుకోరా. కంటెంట్ ఈజ్ కింగ్. అది నువ్వు ఇవ్వడానికి నీకు అన్ని స్కోప్, అన్ని ఆధారాలు ఉన్నాయి. డూ ఇట్ మ్యామ్, మంచి చెయ్యి అబ్బా, మంచిగా చెయ్యి, మంచి కంటెంట్ చెయ్యి, చేస్తే మంచిగా ఎంటర్టైన్ చేయి. అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, యూటిలైజ్ చేసుకో. మళ్ళీ కాదు కూడదు అని బెట్టింగ్ యాప్లు, ట్రేడింగ్ యాప్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసింది. నేను చేస్తాను అంటే నా వీడియోలు నేను చేసుకుంటాను, నీ వీడియోలు నువ్వు చేసుకో. నాది ధర్మం నేను చెప్పడం. నేను చెయ్యను, చేయొద్దని చెప్తాను అంతే. అంటే మీరు చేసుకుంటారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసింది. ఇప్పుడు నువ్వు చేసిన ప్రతి బెట్టింగ్ యాప్ ప్రతిదీ నా దగ్గర స్క్రీన్ రికార్డ్ ఉంది. నేను గత 3 నెలలుగా ఫాలో అవుతాను, 3 సంవత్సరాల నుంచి ఫాలో అవుతాను. ప్రతిదీ ఉంది, కావాలంటే చూపిస్తాను, అప్లోడ్ చేస్తాను. ప్రతి ట్రేడింగ్ యాప్ను, ప్రతి బెట్టింగ్ యాప్లను అన్నీ కట్టి ఫైల్ చేసినానంటే మరి ఇంకెక్కడికి కదలవు. బండి లేదు, భాషానం లేదు, అక్కడే ఉంటూ, ఎక్కడుండో అక్కడే ఉంటూ. ఆ తర్వాత దుకాణాలు, ఆ షాపులు ఏముండవు, ఆ అమ్ముకోవడమే. ఆ ల్యాప్టాప్లు అన్నీ అమ్ముకోవడమే, ఆ మొబైల్ ఫోన్లు అమ్ముకునే. మీ అయ్యకి చెప్పు, ఆ మందుల షాప్ ఏదో ఉండగా అందులో ఉండటని, అందులోనే ఉంచుకోమను. అరే తల్లిదండ్రులు మీరైనా తల్లిదండ్రులైనా అవి ఎందుకురా సన్నిగా అలాంటివి చేస్తూ ఆవుల పనులన్నీ అంటే మీకు కార్లు కొనిస్తే అయిపోతుందా? ఇల్లులు కట్టా అయిపోతుందా? అవి ఎలా కట్టిండు? మాషానంతో కట్టిండు. మంది బతుకులతో ఎన్ని మంది చచ్చిండ్రు మీ పోరాడు వల్ల, ఎన్ని మంది చచ్చిండ్రు. ఆ యాప్లు ఏమైనా మంచివా? అబ్బాకు పుట్టినవారా? సెబీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసినవి, సెబీ గవర్నమెంట్ బ్యాన్ చేసినవి అన్నీ అసలు ఇల్లీగల్ యాప్లన్నీ వీడి దగ్గరికే వస్తాయి. ఆ ఏంటో తెలియదు కర్మ. అసలు గవర్నమెంట్ బ్యాన్ చేసిన ప్రతి యాప్ వీడి దగ్గరికి వస్తుంది. అప్పుడైతే అప్పుడు పెద్ద ఫైట్ అయింది వీడికి నాకు, చాలా పెద్ద ఫైట్ అయింది. గవర్నమెంట్ అసలు బ్యాన్ చేసిన అసలు ఆ యాప్ పేరు చెప్పడానికి అవ్వదు. ఆ యాప్ చెప్తే, ఆ యాప్ నొక్కితే చాలు లక్షలు పోతాయి. ఆ యాప్ని ప్రమోట్ చేసి ఆ లింక్ ఓపెన్ చేస్తే 1000 రూపీస్ ఇస్తాను అన్నాడు ఎదవా. అప్పుడు చాలా కోపం వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ చూసి నోరు మూసుకొని ఉండడానికి నా వల్ల కాదు. నేను ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ. ప్రపంచ యాత్ర నేను ఏదైనా చేశాను, నేను చూస్తే చెప్తాను, నా దగ్గర వరకు వస్తే నేను చెప్తాను. సొంత తమ్ముడు తప్పు చేసినా నేను నడి రోడ్డు మీద పెట్టి కాల్చి పారేశారు అక్కో. నేను సొంత తమ్ముడు, సొంత తల్లి, ఎవ్వడు చేసినా నా దగ్గర బంధుపుడైతే తమ్ముడే ప్యాకాటే గుర్తుపెట్టుకో. ఏవైనా కొడుకు తప్పు చేసినా నేను నిర్దాక్షిణంగా కూర్చొని కాల్చి పారేస్తాను. అంత నేను ఎన్సీసీ స్టూడెంట్, మాకు అలా నేర్పించాడు. తమ్ముడే ప్యాకాటే. ఆడు తమ్ముడు దేవుడైనా సరే, నాయకుడైనా సరే ఆయన కడిగి పారేయమని చెప్పింది. నాకు గవర్నమెంట్ ఇచ్చిన అర్హత, ఇండియన్ పాస్పోర్ట్ నా దగ్గర ఉంది. నేను ఒక భారతీయుని, కర్మ సిద్ధాంతాన్ని నమ్మేటోడిని, అందులోనే హిందువుని. అర్థమవుతుందా? అరే మంచిగా బతుకురా అంటే లేదు, నేను ఆ బెట్టింగే చేసుకుంటా అంటే క్యాసినో పెట్టుకోరా, ప్యాకాట క్లబ్ పెట్టుకో. తెలంగాణ గవర్నమెంట్ నుంచి నీకు పర్మిషన్ ఇప్పిస్తాను. హైదరాబాద్లో ప్యాకాట క్లబ్ పెట్టుకోరా. ఆ ప్యాకాట, ఇవి రమ్మీలు, బెట్టింగ్ యాప్లు, ట్రేడింగ్ యాప్లు, ఎప్పుడు చూడు అదే ముచ్చట. ట్రావెలింగ్ తక్కువ, వ్యాపారం ఎక్కువ. అవులాగా ఇంకోసారి మళ్ళీ చెప్తాను, స్ట్రాంగ్ వార్నింగ్ అంటుకుంటావో ఏమనుకుంటావో తెలియదు. తప్పు నీ దగ్గర ఉండేటప్పుడు అన్నీ మూసుకొని, నవరంధ్రాలు మూసుకొని నీ పని చేసుకోవాలా. అర్థమైందా? ఏమంటావురా? అదే నువ్వేం చెప్తావురా? నా గురించి ఏం చెప్తావు? కింద కామెంట్లు చూడు, నీకు అవలాగానే చేస్తావు. తిడుతున్నారా లేదా? ఆయన సిగ్గు రాలే నీకు? డూ ఇట్ మ్యాన్, ఆల్ ది బెస్ట్. మంచి రైడ్లు చేసుకో, సింగిల్గా సోలోగా తిరుగు. నీకైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను ఇస్తా. సోలోగా తిరుగు, చెయ్యు. ఆ బెట్టింగ్ యాప్లో ఆ ముచ్చట బంద్ చేయకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెప్పి మరి నీకు మొత్తం ఏదైతే ఉందో ఆ పాస్పోర్ట్ని సీజ్ చేయిస్తాను. ఆ వంత సీజ్ అయిందంటే నువ్వు ఎక్కడున్నా ఆ బెట్టింగ్ యాప్లు చేసుకునే బతుకుతావు ఇండియాలో. గుర్తుపెట్టుకో. మళ్ళీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నాను.